ఇలా బైబిల్ దేవుడు ఒక ముఠా నాయకుడిలాగా ఇశ్రాయేలీ జనాభాని రెచ్చగొట్టి ఇతర దేశాల మీదకి పంపించినటువంటి ఆ సందర్భాలని మనం ఒకసారి బైబిల్లో పరిశీలించినట్లయితే ప్రియమైన దేవుని వర్లారా, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం అంతా కూడా మీరు చూసినట్లయితే ఈ ఇశ్రాయేలీల్ని ఈజిప్టు దేశం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత మోషే చెప్తా ఉంటాడు వీళ్ళకి, మనకి బైబిల్ దేవుడు విధించినటువంటి విధి నిషేధాలు ఏవి చేయాలి ఏవి చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా. అందులో మొట్టమొదటి వచనం చూసినట్లయితే, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఇశ్రాయేలీ సమాజం అంతటిని కూడా ఉద్దేశించి చెప్తున్నాడు బైబిల్ దేవుడిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి. ఇలా వీళ్ళందరినీ బయట తీసుకొచ్చిన తర్వాత వీళ్ళని ఇతర దేశాల మీదకి ఉసిగొల్పడానికి రెచ్చగొట్టడానికి కొన్ని వాక్యాలు చెప్తా ఉంటాడు. 24వ వచనం చూసినట్లయితే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ఎందుకంటే వీళ్ళ కొంపలు లేవు, వీళ్ళకి ఉండడానికి దేశం లేదు, అడవుల్లో ఉన్నారు, ఎడారుల్లో ఉన్నారు.